నెక్స్ట్ డే డెలివరీ ఉంటుందా, గంటలో డెలివరీ ఇస్తారా, ఈవినింగ్కి డెలివరీ ఇస్తారా అని అడుగుతూ ఉంటారు కదా. సో దాని గురించి మాట్లాడదాం. 1 అవర్లో 2 అవర్స్లో డెలివరీ అడుగుతూ ఉంటారు. అది మీరు ఒక 1 ఇయర్ స్పెక్స్ పెట్టుకోవాలి కదా. మేము 1 అవర్లో మీ పవర్ ఎక్కడ రెడీగా దొరకకపోతే కొంచెం 1 డే టైం తీసుకుంటాం. 99% అందరం కూడా మీ ప్రాబ్లం అర్థం చేసుకొని తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎక్కడో ఒక కొన్ని టైమ్స్లలో మాకు కూడా ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు డెలివరీ అనేది. సో అలాంటి టైంలో మీరు కొంచెం ఓపిక్గా ఉండాలి. కానీ లేదండి నాకు ఇస్తే ఇవ్వండి, లేకపోతే నేను వేరే స్టోర్లో తీసుకుంటాను లైక్ అలా అంటూ ఉంటారు కదా. వాళ్ళని అడగాలనుకుంటున్నా. లిటరలీ ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1-2 డేస్ పడితే కూడా మీరు బేర్ చేస్తారు. స్పెట్స్ అనేది ఒకే జత ఉంటుంది, డే అంతా దాన్ని ఒకటే స్పెట్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అది చేసేటప్పుడు మాకు కొంచెం టైం ఇస్తే మేము ఇంకొంచెం మంచిగా చేయడానికి ట్రై చేస్తాం కదా. అంతేగాని నాకు 1 డేలో కావాలి, హాఫ్ డేలో కావాలి అంటే ఎలాగండి? మాకు టైం ఇవ్వండి, మేము కూడా తీసుకొచ్చి ఇవ్వాలి కదా మీకు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ఆప్టికల్ స్టోర్స్ 1 డేలో ఇస్తారండి, హాఫ్ డేలో ఇస్తారండి అంటారు కదా. మేము కూడా ఇస్తాం హాఫ్ డేలో, 1 డేలో అందరం ట్రై చేస్తాం. కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం టైం తీసుకుంటాము. అలా తీసుకున్న టైంలో లేదండి మేము అక్కడికి వెళ్ళిపోతాము, ఇక్కడికి వెళ్ళిపోతాము అని అంటూ ఉంటారు. ఇది నా స్టోర్లో కాదు, చాలా స్టోర్లో జరుగుతున్న సందర్భాల్లో చెప్తున్నాను. సో అలాంటప్పుడు కొంచెం కస్టమర్స్ ప్లీజ్, నాకే కాదు ఎవరమైనా కూడా కస్టమర్ ఇబ్బంది పెట్టాలనుకోము. ప్లీజ్ చూసి ఒకసారి ఓపిక్గా, ఒక్కొక్కసారి అక్కడ రెడీగా లెన్సెస్ లేకపోతే హాఫ్ డేకి ఒక 1 డే 1.5 డే పట్టినప్పుడు మీరు కూడా పర్లేదండి, ఇట్స్ ఓకే. 1 డే ఎక్కువైనా పర్లేదు, ఫినిషింగ్ బాగుండాలి, నీట్గా ఉండాలని చెప్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మేము కూడా దాన్ని అంతే బాధ్యతగా తీసుకొచ్చి మీకు ఇస్తామని.